ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 323 ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక పాకిస్తాన్ ఉగ్రవాదుల ముసుగులో అమాయకమైన భారతీయులపై దాడి చేయడం దురదృష్టకరమని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుని ఉగ్రవాదిని అంతమందించాలని నత్తి మైసయ్య అన్నారు। అదేవిధంగా అమరులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు। అంబేద్కర్ ఆశయ సాధన సంఘం యొక్క గౌరవనీయ అధ్యక్షులు శ్రీ నత్తి మైసన్న గారికి, గౌరవ సభ్యులందరికీ నా జై భీములు। మిత్రులారా, మనకందరికి తెలుసు 323 సంపూర్ణమైన విజయోత్సవమైన ప్రతి ఆదివార కార్యక్రమం నిర్వహిస్తున్న మనందరికీ ఒక్కసారి జై భీములు తెలియజేస్తున్నాను। మిత్రులారా, భారత రాజ్యాంగం సమగ్రత, సౌరభాధికారం, దీన్ని ఎవడు దేశంలోని వాడైనా పరదేశుడైనా ఎవడైనా దీనికి హాని కలిగిస్తే వానికి తగిన గుణపాఠం చెప్పాలి। కాళోజీ నారాయణ అన్నట్టుగా రాష్ట్రంలోని వాడైతే పాతి పెట్టాలి, రాష్ట్రం బయట వాడైతే పారదోలాలి। అదే మాదిరిగా భారతదేశంలో ఉన్నవాడు ఎవడైనా ఈ రాజ్యాంగాన్ని ఇట్లా గౌరవించకపోతే వాడిని పాతరేస్తాము, ఎవడైనా విదేశీయుడైతే వాడిని పారదోలుతాము। అదే మాదిరిగా ఈ దేశం మనగడ మీద జరిగిన దాడి, ఏదైతే టెర్రరిస్టులు దాడి చేశారో దాన్ని యావత్ భారతదేశంతో పాటు మా సంఘం సంపూర్ణంగా మద్దతిస్తూ విద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। మిత్రులారా, మనమందరం కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో జీవిస్తున్నాం కనుక ప్రతి వాళ్ళు తన హక్కులు బాధ్యతలు గుర్తెరిగి మనం ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంక్షేమ సంఘానికి జై భీములు తెలియజేస్తున్నాను। జై హింద్। అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో దాదాపు 323 వారాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది। అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసన్న గారికి, అలాగే బుగ్గ మైసన్న గారికి, యేసురాజన్న గారికి, శ్రీరామన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటా ఉన్నాను। ఈ యొక్క 323 వారానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బుగ్గ మైసన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ఈరోజు 323 ఆదివారాలుగా నిరంతరం కృషి చేస్తున్న సంఘ సభ్యులకు బుగ్గ మైసన్న గారికి, శ్రీరాములు, బండారి సాయి గారికి, సౌరభ్ భయన్న గారికి, యేసురాజు గారికి, అంజన్న గారికి పేరు పేరున అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా। ప్రతి ఆదివారం మాకు సహకరిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నా। అన్న, మీరు లేకుంటే ఈ ప్రచారమే ఉండదు, దయచేసి ఎక్కడికక్కడ వైరల్ చేసి మీరంతా భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా। అదేవిధంగా కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు, మృతి చెందిన వారికి ఇక్కడి నుంచి మా సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా। ఉగ్రవాదులు ఎవరైతున్నారో, ఎందుకంటే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కడు సెక్యులర్ రాజ్యం అనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ నివసిస్తున్నారు। దయచేసి మిత్రులారా, ఇక్కడ ఎవరైనా శత్రువు ఉంటే ఆ శత్రువుని పారదోలవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నా। అదేవిధంగా 76 సంవత్సరాల కిందనే భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏమన్నాడంటే, ఏ మతం వారు ఆ మతానికి, ఆ దేశానికి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ వాసులు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని పదే పదే చెప్పింది। ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎప్పుడైనా లొల్లులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎప్పుడు నిరంతరం వీళ్ళతోని ఎప్పుడు మనకి హింసనే ఉంటుందని ఆనాడే 76 సంవత్సరాలకే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినా కూడా ఇక్కడున్న నాయకులు ఓట్ల కోసం అలవాటు పడి ఎక్కడన్నా అక్కడ ప్రోత్సహించి ఈ రకంగా హింసలు చేయిస్తున్నారు। దయచేసి రాజకీయ నాయకులారా, ఆఫీసర్లు కూడా మీ అందరికీ దయచేసి చెప్తున్నా, మతాలను ప్రోత్సహించకండి। మతాలను ప్రోత్సహించినట్టయితే ఇలాంటి హింసలే జరుగుతాయి। దయచేసి మీరందరూ ఉగ్రవాదం తరిమి కొట్టే విధంగా మనమందరం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తామని చెప్తారు. ఈ రకంగా కట్టి మరి అగౌరవపరుస్తుంటే మరి ఈ పార్టీలకు నేనేమనాలో నాకు అర్థమైతలేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదో ఒక నాడు దండేసిపోయి మొక్కటం కాదు, మరి ప్రతిసారి అంబేద్కర్ని గౌరవించినట్టయితే మీకు ఘనత దక్కుతుంది అని తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే మరి తగిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్.